వాడిని చంపేశానయ్యా. ఏంట్రా? చంపేశానయ్యా. అమ్మా అమ్మా ఏమే ఇంటికి వెళ్ళాలా? మన పెద్దోడు ఆ నరసింహనాయుడు కొడుకుని ఏం చేశాడంట? కోళ్ళను కొయ్యండి, ఏటలు వేయండి, ఊరంతా పండుగ చేసుకోండి. ఎరా ఆ గాడిద కొడుకు, ఎరా ఆ నరసింహనాయుడు వంశానికి నా వంశానికి తరతరాలుగా పగుందని నీకు తెలుసు. తెలిసి కూడా నీ కూతురికి నా కొడుకుతో సంబంధం కుదుర్చుకుని మాట తప్పి ఆ నరసింహనాయుడు కొడుకుతో నీ కూతురు పెళ్లి ఖాయం చేసుకుంటావా? నీకు బుద్ధి లేకపోతే సరే సరి, ఆ నరసింహనాయుడు బుద్ధి ఏమైంది? అందుకే ఆడి కొడుకుని చంపేశా. ఇప్పుడు నీ కూతురు తీసుకెళ్లి ఆడి శవానికి ఇచ్చి పెళ్లి చెయ్యి. మేమందరం వచ్చి అత్యంతలు వేస్తాం. పోరా పోరా. నవ్వకండ్రా కొడకల్లారా. నేను వినాల్సింది మీ నవ్వులు కాదురా, వాళ్ళ ఏడుపులు. 20 సంవత్సరాల క్రితం మా ఇద్దరి మధ్యన జరిగిన యుద్ధంలో సగం చూపు పోగొట్టుకుని నేను, ఒక చెయ్యి పోగొట్టుకుని ఆడు మిగిలిపోయాం. తాతల్లాంటి పగ అక్కడే ఆగిపోయింది, శత్రుశేషం మిగిలిపోయింది. ఇదిగో ఇదిగో ఈ గాడిద కొడుకుతో అదృష్టం తలుపు తట్టింది. మళ్ళీ యుద్ధం మొదలైంది. గెలుపు మనదే కావాలరా, మనదే కావాలి. ఈ మాట ముందే చెప్తే వాళ్ళని కూడా వేసుకోవడం కదా. పద్ధతులు మనం పుట్టిన తర్వాత పద్ధతి పుట్టలేదురా, పద్ధతులు పుట్టినాకే మనం పుట్టాం. చంపటమైనా సావటమైనా పద్ధతిగా జరగాలి, గుర్తుంచుకో.